ఇంకా ఈ అక్క అని పిలిపేందుకు? ఎందుకంటే నిన్ను సొంత అక్కలా భావించారు కాబట్టి. ఆ ప్రేమ అభిమానం ఇంకా ఏదో ఒక మూల ఉంది కాబట్టి. ఆ అభిమానం నాలో చావలేదు కాబట్టి. కానీ నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని వాళ్ళకి వంత పాటు ఆపకపోయినా చెప్పాగా, సూర్య సామాన్యుల పెళ్లి పొరపాటున జరిగినా నువ్వు చచ్చావనుకొని తల మీద నీళ్లు పోసుకుంటా. కడుపులో కత్తులు పెట్టుకొని పైకి తేనె పలుకులు పలికినట్టు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే అసలు ఆస్తులు పంచేసుకొని ఎవరికి వాళ్ళు విడిపోదామని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. కానీ అత్తే ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? ఆస్తులు పంచుకుందా, వెళ్ళి అత్తయ్య గారిని అడుగు. ఇంతదాకా వచ్చాక, అది నా చావు కోరుకునేదాకా వచ్చాక నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను? అత్త ఆరోగ్యం కాస్త కుదుట పడగానే ఆస్తులు పంచేయత్త, ఎవరికి వాళ్ళు విడిపోయి హాయిగా బ్రతుకుదామని చెప్పేస్తా. వెంటనే ఆ పంచి. ఆస్తులు పంచేసుకుంటే ఈ అనర్థాలు అపార్థాలు ఉండవు, అవస్థలు అంతకన్నా ఉండవు. Mr. Williams, she is responding well to the latest medicines we are using. Oh, that is such a good news. Please get me the reports as soon as possible. Thank you. Hey, what are these papers? Looks like these papers are from India. And it seems they belong to the family of Vajrapati. Let me call Sam. Hi, Surya. What happened, Surya? అదోలా ఉన్నావేంటి? నా రూమ్ బయట నిలబడి ఏం చేస్తున్నావు? అది నిద్ర పట్టడం లేదు సూర్య. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. అందుకే కాసేపు నీతో మాట్లాడి వెళ్తే హ్యాపీగా నిద్రపోవచ్చని. పద సూర్య, అలా మేడ మీదకి వెళ్ళి జాలీగా మాట్లాడుకుందాం. హ్యాపీగా ఉండు సూర్య. ఉండాల్సిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నాకు అది చాలు. అలా వెళ్ళిపోతావేంటి సూర్య? 4 స్వీట్ మాటలు చెప్పొచ్చు కదా. స్వీట్ మాట ఎస్. 4 లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్ పాక్. స్వీట్ మాటలు చెప్పమంటే ఐటమ్స్ చెప్తావేంటి సూర్య? రా సూర్య, మేడ మీదకి వెళ్దాం. సామాన్య, నువ్వు ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు? ఏముంది, సూర్యతో సరదాగా కబుర్లు చెప్తున్నా. నో కమ్ ఆన్, గో టు బెడ్, కమ్. స్టాప్, ఏంటి హడావిడి చేస్తున్నావు? ఇలా చూడు సామాన్య, మెహందీ ఫంక్షన్ లో బాగా అలసిపోయావు. రేపటి నుంచి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వాట్? యు నీడ్ టు స్లీప్. లేకపోతే పెళ్లి టైంలో నీ ఫేస్ చాలా డల్ గా అయిపోతుంది. సూర్య నేను మాట్లాడుకుంటుంటే నువ్వు రావటమే ఫస్ట్ మిస్టేక్. కరెక్ట్. వచ్చిన దానివి మా ఇద్దరిని ఇలా డిస్టర్బ్ చేయటం ఇంకో మిస్టేక్. 100% కరెక్ట్. అది కాదు సామాన్య. సామాన్య, ఈ డిస్టర్బెన్స్ ఏంటి? చూసావా, సూర్య కూడా డిస్టర్బ్ అయ్యాడు. వెళ్ళి ఇక్కడ నుంచి. చెప్తుందిగా, వెళ్ళొచ్చు కదా.
సూర్య ఇప్పుడు నువ్వన్నది తననే కదా? ఇది నన్ను వదిలేలా లేదు. చెప్పు సూర్య. ఆహా, ఆహా. అవును సామాన్య, అన్నట్టు మర్చిపోయాను. మన రేపటి ప్రోగ్రామ్ ఏంటి? సూర్య నువ్వు ఇలా అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఇంకా హ్యాపీనెస్ కావాలా? పద, ఇద్దరం అలా అలా నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుకుందాం హ్యాపీగా. అదే మన టుమారో ప్రోగ్రామ్ గురించి. రియల్లీ? దట్స్ నైస్ సూర్య, లెట్స్ మూవ్. సూర్య ఏంటక్క? ఏంటా ఏంటో అంటున్నావు? నేనేమన్నానక్క? ప్రోగ్రామ్ అని అంటున్నావేంటి? ఓ అదా, నథింగ్ అక్క. టుమారో ప్రోగ్రామ్ ఏంటని సామాన్యని అడుగుతున్నాను. అంటే ఈరోజు మెహందీ అయిపోయింది కదా, తర్వాత ఏంటా అని. అంటే ఏంటి సూర్య, ఫిక్స్ అయిపోయావా? ఈ సామాన్యని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయావా? నిన్నే తమ్ముడు అడిగేది. నేనేం చేయనక్క? శామ్ చెప్పింది కదా, తను చెప్పినట్టు చెయ్యాలి కదా. సూర్య కమ్. అయ్యో, నువ్వు వెయిట్ చేస్తున్నావు కదూ. కమ్ కమ్. చూసావా, బాగా చూడు, చూసి బాగా సంతోషించు, సంతోషించు. ఎస్, ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ నౌ. మా బేబీని సూర్యని అలా చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. తింటే గార్లే తినాలి, వింటే రామాయణమే వినాలి అన్నట్టు చూస్తుంటే ఈ జంటనే చూడాలనిపిస్తుంది. అబ్బబ్బబ్బా, చూడటానికి ఎంత కన్నుల పండగుందో. సూర్య, ఏంట్రా నీ ఉద్దేశం? అమ్మా ప్లీజ్, ఇప్పుడు ఇవన్నీ వద్దు. అసలు ఏంట్రా ఇదంతా? శామ్ చెప్పింది కదా, రే సూర్య, ఏంట్రా, ఏంటన్నా ఇది? ఇలాంటివి చూడ్డానికా నేను బతుకున్నది? చెల్లి, కథ కంచిదాకా వచ్చాక ముందు నుంచి ఏం జరిగింది అని మొదటికొచ్చినట్టు మళ్ళీ మాటలని ఎందుకు? అక్క, నన్ను నా కొడుకుతో కాస్త మాట్లాడుకొనిస్తావా? హా, నేనేం తప్పు మాట్లాడాను చెల్లి? పెళ్ళింట్లో ఈ ఏడుపు మాటలన్నీ ఎందుకు అన్నాను, అంతే కదా. ఆ ఈ మహాతల్లి ఈ ఇంటి కోడలైతే ఈ ఇంటికి, ఇంట్లో వాళ్ళందరికీ మిగిలేది ఆ ఏడుపే. నీకెందుకే పద్మ? అసలు సూర్య ఇష్టపడ్డాడు, సామాన్య పెళ్లి చేసుకుంటాను అంటుంది. దానికి మీ అభ్యంతరం ఏంటసలు? కందకి లేని దొరద కత్తిపీటకెందుకు అన్నట్టు? నా కొడుకు అసలు తన్ని చేసుకోవడం ఇష్టం లేదు. సూర్యకి ఇష్టం లేదని నువ్వెలా అంటావు జయంతి? ఎలా అంటే, నా కొడుకు మనసు నాకు తెలుసు, నా కొడుకు ఇష్టాలు నాకు తెలుసు, నా కొడుకు ఆలోచనలు నాకు తెలుసు. కాబట్టి తెలుసు తెలుసు అని చెప్పి నువ్వంటే సరిపోతుందా చెల్లి? ఎగ్జాక్ట్లీ. జయంతి, సూర్య అని బేబీ అంటే ఇష్టం లేదని, ఈ పెళ్ళంటే అసలు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పమనండి చూద్దాం. చెప్పరా సూర్య? చెప్పు. ఈ సామాన్యుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఒక్క మాట, ఒకే ఒక్క మాట వీళ్ళ మొహాలు వాచిపోయేలా చెప్పరా? ఏ సూర్య చెప్పు. ఆపండి ప్లీజ్, ఇంక డిస్కషన్ వదిలేయండి. నా పెళ్లి ఎవరితో జరగాలో నిర్ణయించింది శ్యామ్. ఆవిడ ఎలా చెప్తే అలాగే జరుగుతుంది. వెల్ సెడ్ సూర్య. పోనీ శ్యామ్ని ఇప్పుడైనా చెప్పమను, నేను సామాన్యుని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదు అని. పాపం పిచ్చి పిల్ల, తనేం చెప్తుంది సూర్య? చెల్లి, సూర్య తన మనసులో మాట చెప్పేశాడు కదా, ఇంకా ఈ మాటలన్నీ ఎందుకు?
పెళ్లి బట్టలు రేపు గుళ్ళో పెట్టాలి కదా. అమ్మ సామాన్య, మీ పెళ్లి బట్టలు సూర్యకి చూపించమ్మా. ఓహో, పెళ్లి బట్టలు కూడా తెచ్చేసారా? Come, I will show you. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు శామ్? పిన్ని, వాళ్ళిద్దరు అలా చేతులు పట్టుకొని చెట్టా పట్టాలు వేసుకుని వెళ్తున్నారు కదా. ఓ ఆనందమా? అంటే ఇవి కన్నీళ్లు కావా? ఆనంద బాష్పాల శామ్? ఆహా, అలా కనిపించడం లేదే. సరిగ్గా చూడు. ఈ నీళ్లు చేతులారా చేసుకున్నాని, చెప్పకూడని మాట చెప్పానే అని పశ్చాత్తాపంతో కళ్ళల్లోంచి బయటికి రాలేక, అలాగని కళ్ళల్లో ఉండలేక మనసు ఊగిసలాడుతున్నట్టున్నా నీళ్లలాగా ఉన్నాయనిపిస్తోంది కదా. ఇంచుమించు అలాగే ఉంది పిన్ని. అమ్మా శామ్, కన్నీళ్ళని అలాగే కళ్ళల్లో దాస్తే గుండె బరువెక్కుతుందమ్మా. కార్చేయమ్మా, ఆ కన్నీళ్లు కార్చేయి. సూర్య, అండ్ ఇప్పుడు వెళ్ళి నీ డ్రెస్ తీసుకొస్తా. సూర్య, దిస్ ఇస్ యువర్ డ్రెస్. నీ డ్రెస్ చూస్తుండు, నేను వెళ్ళి నా డ్రెస్ తీసుకొస్తా. కమిషనర్ గారికి వస్తానని చెప్పి చాలాసేపు అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఎస్కేప్ అవటం ఎలా? సూర్య, నీ డ్రెస్ ఎలా ఉంది? అది ప్యూర్ పట్టు తెలుసా? ప్యూర్ పట్టు ఓకే సామాన్య. పెళ్లి కట్టుకోవాల్సిన బట్టలు, పైగా దేవుడి దగ్గర పెట్టబోయే బట్టలు కదా. మరి మరకేంటి? ఈ మరకేంటి? ఓ మై గాడ్, ఈ మరక ఎలా అయింది?
ఇందాక నీ చేతికిచ్చినప్పుడు కూడా ఈ మరక లేదు కదా సూర్య. అంటే ఏంటి? ఆ మరకను ఏం చేశానంటావా? నో నో నో, నాట్ లైక్ దట్. నేను ఆ మాట అనట్లేదు సూర్య. మరి నువ్వు అన్నదానికి అర్థం అదే కదా సామాన్య? నో నో, నేను ఆ సెన్స్ లో అనలేదు సూర్య. లేదు సామాన్య, కరెక్ట్ కాదు. పెళ్ళంటే ఓ నమ్మకం. నమ్మకమే లేనప్పుడు, అన్ని అనుమానాలు ఉన్నప్పుడు అసలు అది పెళ్ళే కాదు. నీకో విషయం చెప్పనా? ప్రపంచంలో ఏ పెళ్లి నమ్మకం లేకుండా నిలబడదు. అయ్యో సూర్య, నీ మీద నాకు ఆ డౌట్ లేదు. లేకపోవడం ఏంటి? నేనేం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా అన్ని నీకు అనుమానాలే. ఇలాంటి అనుమానాలతో ఈ పెళ్లి జరగడం కరెక్ట్ కాదు సామాన్య. ప్లీజ్ సూర్య, ఇలా చూడు, ఇలా చూడు. అసలు నా క్యారెక్టర్ అర్థం చేసుకో. సూర్య, నేను నిన్ను అనుమానించట్లేదు, ప్రామిస్. అనుమానించడమే కాదు, హర్ట్ చేసావు తెలుసా? అయ్యో, నా తప్పైతే సారీ సూర్య. ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే ఓకే, ఏం చేస్తావో నాకు తెలియదు. మనం రేపు గుడికెళ్ళి స్వామివారి ముందు ఆ బట్టలు పెట్టాలి, మరక లేకుండా. ముందెళ్ళి ఆ పంచుడు. అర్థమైందా? కాదు, అర్థమైందా? వెళ్ళ పంచుడు, అన్నీ చెప్పాలి. సూర్య, చూసావా, ఇంకా పెళ్లి కాకుండానే పెళ్లంతో చెప్పినట్టు చెప్పి సూర్య ఎలా వెళ్ళిపోతున్నాడు. ఎస్, ఐమ్ సో హ్యాపీ. ఉన్న సిగ్గంతా నా ముందే పెడితే సూర్య ముందు సిగ్గుపడ్డానికి ఏం మిగలదు. ముందు వెళ్ళి ఆ డ్రెస్ సంగతి చూడు. అదే ఆ డ్రెస్ కంటుకున్న మరొక సంగతి చూడు. ఓ, వాట్ టు డు? అవునా పద్మ? అవును పిన్ని, మనిద్దరం అన్న మాటలకో ఏమో సాముదిన కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా చాలా బాధపడుతుంది. అయ్యో, మన మాటలు తను అలా అర్థం చేసుకుందా? కనీసం అలా అంటే అయినా సూర్య నావాడు అని ఆ సామాన్యతో గొడవకు దిగుతుంది, సూర్యుని తనే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్తుంది అని అనుకున్నాం కదా. అయ్యో, తనని బాధ పెట్టాలని కాదు కదా. అదే కదా పిన్ని. అయ్యో, ఏంటి పిల్ల, ఏ మాత్రం దానికి తిండి తిప్పులు మానేసి బాధపడాలా? పిన్ని, తను అలిగినప్పుడల్లా ఇంతే. అలాంటప్పుడు సూర్య ఓదార్చి ప్రేమగా మాట్లాడితే తినేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. సూర్య కూడా తన మీద కోపంగా ఉన్నాడు. శామ్కి నేను భోజనం తినిపిస్తాను. పద్మ, శామ్ తినలేదంటే పాప సూర్య కూడా తినుండడమ్మా. వాడు నా మాట వింటాడో లేదో, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడమ్మా. సరే పిన్ని. చిన్నత్త, ఐమ్ సారీ చిన్నత్త, వెరీ సారీ. దేనికమ్మా? మీ అందరినీ హర్ట్ చేశాను కదా. అయ్యో, మీకు నా మీద కోపం వచ్చేలా బిహేవ్ చేశాను కదా. లేదమ్మా, నువ్వు పెద్దదానివి, నీ నిర్ణయాలు పెద్దవి, నీ ఆచరణలు ఇంకా పెద్దవి. అలాంటి నీ మీద కోపం తెచ్చుకునేంత పెద్దదాన్ని కాదమ్మా. ఇదిగో ఇదిగో, ఈ మాటల్లో కోపం నీకు కనిపించట్లేదా చిన్నత్త? అబ్బే, లేదు లేదమ్మా, ఇది కోపం కానే కాదు. కానీ ఒకటి చెప్పనా శామ్, తేలుకి నిలువెల్లా విషయం ఉంటుంది. ఆ తేలు కుడితే మనిషి చచ్చిపోతాడు అని తెలిసినా నీలాంటి వాళ్ళు అదే తేలు ఆపదలో ఉంటే
కాపాడాలని చూస్తారు. కారణం విషం కక్కడం దాని చెడ్డ గుణం. దాని చెడ్డ గుణం అది మార్చుకున్నప్పుడు మానవత్వంతో ఆలోచించి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం మనిషిగా మన ధర్మం అని, ఆ మంచి గుణాన్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని సామాన్య విషయంలో కూడా నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు. కానీ ఏం జరగాలో అదే జరుగుతుంది. విధిరాతని బట్టే కదా ఏం జరిగినా. అదలా ఉంచి ముందు తినమ్మా. వద్దు చిన్నత. శామ్, శామ్, కనీసం ఈ విషయంలో అయినా నా మాట వింటావని ఆశతో వచ్చానమ్మా.